ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తెలంగాణలో చాలా వినబడతా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని వాడుతున్నాడు. ఆయనకైనా చాలా పిరికిగా ఆలోచించి నన్ను తొందరగా పడగొడతారు, నా ప్రభుత్వానికి ముప్పు ఉంది. ఇప్పుడు కొంతమందిని అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రావు గారి పేరు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయన పేరే చెప్తా ఉన్నారు. ఇది ఒక రకంగా తప్పించుకునే విధానం. నిజంగా కూడా ప్రభాకర్ రావే మూల పురుషుడు, అందులో డౌట్ లేదు. ఒకవేళ అది ప్రూవ్ అయితే రాజకీయ నాయకులకైతే ఎట్లా ఉండొచ్చు, ఈ అధికారులకైతే ఎట్లా ఉండొచ్చు? కేటీఆర్ గారు కూడా దీనికి సంబంధించి మా అంటూ ఇద్దరు ముగ్గురు ఎవరైనా చేసి ఉంటాం కావచ్చు అని తను అన్ని రోజులు మంత్రిగా ఉన్నవాడికి తెలియదా ఏ మేరకు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఏ మేరకు జరుగుతుంది? అధికారులే ఎలక్షన్ టైంలలో డబ్బులు రవాణా చేశారనేది ఒకటి. అది నగ్న సత్యం. అది నమస్కారం. తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత కొంతకాలంగా మనకు వినబడుతూనే ఉంది. అనేక మలుపులు తిరుగుతూ ఉంది. సో ఇందులో కూడా అనేక మందిని పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. మరి కొంతమందిని అయితే ఇప్పటివరకు దానికి సంబంధించి అధికారులు అరెస్ట్ చేశారు. అట్లాగే వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటూ ఉన్నారు. సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఇప్పుడు మీకు కూడా తెలిసి ఉంటుంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తెలంగాణలో చాలా వినబడుతూ ఉంది. సార్ అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరి పర్మిషన్ తోటి చేస్తూ ఉంటారు జ్యుడిషియల్ పరంగా? అంటే జనరల్గా అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఇంటర్సెప్టింగ్ మెసేజెస్ అనేది ఒకటి ఉంది, ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉందన్నమాట. అది ఎప్పుడు దేశ సమగ్రతకి భంగం కలిగినప్పుడు, తర్వాత ఉగ్రవాదుల చర్యలని కానీ, తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసేటువంటి పనులు జరిగినప్పుడు, స్మగ్లింగ్, తర్వాత ఈ నార్కోటిక్స్ డిస్ట్రిబ్యూషను, ఇట్లాంటి వాటిలలో కొన్ని సందర్భాలలో మాత్రమే వాడాలి. కానీ దేశ ప్రజలు నార్మల్గా అంటే లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడానికి, చట్టపరంగా లా అండ్ ఆర్డర్ను చూసుకోవడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వాడదు. ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి చర్య. అయితే దీన్ని గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని వాడుకున్నాడు. ఫస్ట్లో అసలు యాక్చువల్లీ ఇది ఫస్ట్ టర్మ్లోనే ఈ ఆలోచన కేసీఆర్కి వచ్చింది. ఎప్పుడైతే ఫస్ట్ టైం 2014లో పవర్లోకి వచ్చిన తర్వాత ఆయనకైనా చాలా పిరికిగా ఆలోచించి నన్ను తొందరగా పడగొడతారు, నా ప్రభుత్వానికి ముప్పు ఉంది. అంటే కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ అన్నారు ఏమని అంటే, ఈ తెలంగాణ వాళ్ళకి పరిపాలన చేసే దక్షత లేదు, వీళ్ళు 4 రోజులు కూడా పార్టీ ఉండదు, ప్రభుత్వం ఉండదు అని కొన్ని మాటలు మాట్లాడినారు. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక నెపంగా పెట్టేసేసి ఏదైనా ఒక మార్గం కనుక్కోవాలి. సమ్హౌ వీ నీడ్ టు డిసింటిగ్రేట్ కాంగ్రెస్ను చీల్చాలి, కాంగ్రెసే మనకు రేపు భవిష్యత్తులో ప్రమాదకరమైనటువంటి పార్టీ అనేటువంటి ఒక ఆలోచన చేసేసి కాంగ్రెస్ వాళ్ళని అందరినీ గుంజుకోవడం మొదలెట్టాడు. సో ఈ ప్రక్రియలో భాగంగానే అసలు ఎవరు వల్నరబుల్, ఎవరు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారు, ఎవరికి డబ్బు లాలసత్వం చూపెట్టచ్చు, ఎవరికి అధికార వ్యామోహం చూపెట్టేసి గుంజుకోవచ్చు అనే విషయం గ్రహించేసేసి ఆ రకంగా ఆనాడు పడ్డటువంటి ఆ భయంతో మొదలైనటువంటి ఆ విషయాలు క్రమక్రమంగా ఫారిన్ ఎక్విప్మెంట్ తెప్పించి ప్రత్యర్థుల మీద నిఘా పెట్టించేసేసి ఫోన్ ట్యాపింగ్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది. అంటే భారత రాజ్యాంగంలో వ్యక్తి గోప్యత అనేది ఒక ప్రాథమిక హక్కు అండర్ ఆర్టికల్ 21. సో దాన్ని వైలేట్ చేయడం, సో ఇది ఈ రకంగా ఆలోచించినప్పుడు ఏ ప్రభుత్వానికి కూడా ఇది సరిపడదన్నమాట. సరే, టెలిగ్రాఫిక్ యాక్ట్లో యాక్ట్ 3 సెక్షన్ 3 అట్లా వాటి ప్రకారంగా పెద్ద పనిష్మెంట్స్ అంటూ ఏం లేవు. 5 years వరకే పనిష్మెంట్ ఉన్న కేసెస్ ఉన్నాయి. అయితే రెండోది ఏంటంటే, ఇప్పుడు ఇది చట్టవిరుద్ధము అనే దానికంటే అనైతికమైనటువంటి చర్యగా దీన్ని మనం గ్రహించాల్సి ఉంటుందట ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని. ఈ అనైతికంగా ఒక ప్రభుత్వం అంటే తండ్రి పిల్లల్ని కాపాడాలి, కానీ తండ్రి పిల్లల్ని అనుమానిస్తూ వాళ్ళ అడుగుజాడల్ని గమనిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అనుమానించిన తీరుగా ఉందన్నమాట కేసీఆర్ ప్రభుత్వం చేసింది. సో ఈ తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ మీద జరుగుతున్న ఇన్వెస్టిగేషను, ఇది ఇప్పటివరకు జరిగింది బాగానే జరిగింది.
ఇక భవిష్యత్తులో దీని మీద ఇంకా ఎక్కువగా థరోగా జరగాలి. అసలు యాక్చువల్లీ దీన్ని అన్ని రామిఫికేషన్స్‌లో అంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రత్యర్థుల మీదనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? లేకపోతే ప్రతిపక్షాలకు ఒక్కళ్ళ మీదనే జరిగిందా? అధికార పక్షంలో వాళ్ళ మీద జరిగిందా? లేతే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం గురించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి జరిగిందా? కేంద్ర మంత్రుల మీద కూడా జరిగిందా? అనే విషయాలు గనుక బహిర్గతమయ్యే పక్షంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఏజెన్సీ సరిపడదు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద అనైతికమైన చర్య. కాబట్టి ఇట్లాంటి వాటి మీద జనరల్‌గా సీబీఐ లాంటి వ్యవస్థతో ఎంక్వైరీ చేస్తేనే బావుంటది. ఈ రాష్ట్ర పోలీసులతోని ఇది అంత పెద్ద ఖచ్చితంగా ఇట్ విల్ నాట్ రీచ్ ఇట్స్ లాజికల్ కన్క్లూషన్. ఓకే. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా భారత టెలిగ్రాఫ్ చట్ట ప్రకారంగా అంటే ఎవరి పర్మిషన్ తోటి అసలు అది చేసే హక్కు ఉందా సార్ ప్రభుత్వానికి? ఇది కేంద్ర ప్రభుత్వానికి కిందికి వస్తదనుకుంటా. యెస్. అంటే ఆ హక్కు ఉందా సార్? ఎవరివైనా చేయొచ్చా అసలు? అంటే అసలు అట్లాంటి జనరల్‌గా వీళ్ళు అట్లాంటి పరిస్థితులే లేవు గదా! ఇప్పుడు దేశ సమగ్రతకు గానీ, రాష్ట్ర సమగ్రతకు గానీ, ప్రభుత్వ యొక్క ఉనికికి గానీ సంబంధించిన సమస్యలేవి లేవు. సో, ది క్వెషన్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ పర్మిషన్ డస్ నాట్ అరైజ్. వాళ్ళకు తెలుసు ఎవరికి అప్లై చేసుకోలేము, ఏం చేయలేమని. అందుకే దొంగతనంగా, దొంగచాటుగా చేసినారు. సో, అసలు అప్లై చేసే పరిస్థితి అంటూ ఇది రావాలి గదా! ఇప్పుడు గతంలో కూడా రాజీవ్ గాంధీ టైంలో కూడా టువర్డ్స్ 85 ఆర్ 86 అంటే ఎట్లా అంటే ఒక పోస్టల్ బిల్ అని తీసుకొచ్చినారు. అంటే ఇంటర్సెప్టింగ్ ది పోస్టల్ కవర్స్. దాని మీద చాలా గొడవ జరిగింది. అసలు లాస్ట్‌కు ఎట్లాంటి పరిస్థితి ఏర్పడిందంటే ఆనాటి కురువృద్ధుడైనటువంటి కమలాపతి త్రిపాఠి జ్ఞాని జైల్ సింగ్ దగ్గరికి పోయినాడు. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హాస్ టేకెన్ వెరీ సీరియస్లీ వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్, అవసరమైతే నేను ఈ గవర్నమెంట్‌ని డిస్మిస్ చేస్తా అన్న లెవెల్‌లో పోయినాడు. పోతే కమలాపతి త్రిపాఠి గారికిను అప్పుడు రాజీవ్ గాంధీకి కూడా అంత పెద్ద గుడ్ రిలేషన్షిప్ లేవు. ఆయన ఇగ్నోర్ చేస్తున్నాడని. అయినా సరే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి చెప్పినాడు. ఏమని 400 మంది ఎంపీలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలిస్తే నువ్వు చరిత్రలో ఇప్పుడు పూర్తి థర్డ్ క్లాస్ వ్యక్తిగా ఇదైతావు. అది నీకు సరైన విధానం కాదు. నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలా. నువ్వు అసలు ఏ స్థాయిలో ఉంటివి, నేను రాష్ట్రపతి స్థాయికి తీసుకొచ్చిన పార్టీకి ఇంత పెద్ద ద్రోహం చేస్తావా అని చెప్పి ఆయన వారించినాడు. సో, ఇది ఎప్పుడు కూడా దీన్ని అనైతికమైన చర్యగానే చూసినారు. దీన్ని పెద్ద అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో లేతే ఐపీసీ అఫెన్సెస్‌లో పెద్ద సీరియస్ అఫెన్సు, లైఫ్ ఇంప్రిజన్‌మెంట్, డెత్ పెనాల్టీ పడేంత సీరియస్ అఫెన్స్ కాదు. కానీ ఇది నైతికంగా ఉండాల్సిన ప్రవర్తన ప్రభుత్వానికి అవసరం. సో, ప్రభుత్వమే ఈ రకమైనటువంటి చర్యలు పాల్పడడం చాలా దురాగతం. అంటే ఇప్పుడు జనరల్‌గా ఒకవేళ ఇప్పుడు మనం ముందస్తుగా అనుకున్నట్టుగా దేశ భద్రత కోసం గానీ, లేకపోతే ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి ఉన్నప్పుడు ఒకవేళ ఆ ప్రొసీజర్ జరిగితే ఒకరిద్దరిది ఫోన్ ట్యాపింగ్ జరగాలి అనంటే ఏ విధంగా ప్రొసీజర్ ఉండాలి? దానికి ఒక రెగ్యులేటరీ మెకానిజం ఉంది. ఆ రెగ్యులేటరీ మెకానిజంలో కూడా వాళ్ళు అప్లై చేసుకోవాల్సి వస్తది. ప్రబలమైన కారణాలు చూపెట్టాలి. రెగ్యులరీ అథారిటీ కూడా వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా వెరిఫై చేస్తారు. ఆ తర్వాత పర్మిషన్స్ అంటూ గ్రాంట్ చేయడం జరుగుతుంది. పోలీసులు కూడా చేయొచ్చు కొన్ని సందర్భాలలో. అయితే ఇది ఎవరి అనుమతులు తీసుకొని జరిగింది కాదు. కొంత ఎక్విప్మెంట్ తెచ్చుకొని వీళ్ళే సొంతగా నిర్ణయాలు తీసుకొని మాకు స్టేట్ గవర్నమెంటల్ యొక్క అప్రూవల్ ఉంది టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ స్టేట్ గవర్నమెంట్ హియర్ అండి. యాక్చువల్లీ ఒక అల్లబి ఏంది అంటే తెలంగాణలో నక్సలైట్లు మళ్ళీ విజృంభిస్తారు, ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ జరుగుతాయి, దేశంలో రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా చాలా కష్టము. తెలంగాణ ఉద్యమం ధర్మంలో చాలా ఎజిటేషన్స్ జరిగినాయి. ఆ ఎజిటేషన్లో చాలామంది ఎక్స్ట్రీమిస్టులు ఇన్ఫిల్ట్రేట్ అయినారు. మళ్ళీ వాళ్ళ నుంచే ముప్పేమైనా వస్తుందేమో అనేటువంటి ఈ రకమైన అపోహలు కేసీఆర్కు ఉండే. అసలు అక్కడ ఏం సమస్యలు లేకున్నా అన్నిటిని ఊహించుకొని ఒక రకంగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దురాగతానికి అప్పుడు ప్రభుత్వం పాల్పడింది అనమాట. ఓకే. ఇప్పటి వరకు ఇంట్రాగేషన్ వీళ్ళని చేస్తూ ఉన్నారు కదా సార్. ఇప్పుడు కొంతమందిని అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రావు గారి పేరు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆయననేమో యుఎస్లో ఉన్నాడు. ఇప్పుడు ప్రధానంగా అరెస్ట్ అయినటువంటి నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయన పేరే చెప్తా ఉన్నారు. ఇది ఒక రకంగా తప్పించుకునే విధానం. ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు ఒక పై అధికారి కింది అధికారికి ఏదైనా ఆదేశం ఇస్తే అది చట్టానికి లోబడి ఉన్నటువంటి ఆదేశం అయితేనే అమలు చేయాలి. ఆయన పేరు చెప్పి ఇప్పుడు ఆయన ఇక్కడ ఎట్లాగూ లేడు, ఏదో రకంగా ఈ ఇన్వెస్టిగేషన్ను డిలే చేయాలా, ముందుకు సాగనీయద్దు అని అన్నప్పుడు ప్రభాకర్ రావే మూలపురుషుడు చెప్తారు. నిజంగా కూడా ప్రభాకర్ రావే మూలపురుషుడు, అందులో డౌట్ లేదు. ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే మేము గతంలో చూస్తుంటే
ప్రభాకర్ రావు చాలా పిరికి మనిషి అనమాట. అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ కోణంలోంచైనా ఎక్కడి నుంచైనా ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఈ పోలీస్ టాస్క్ ఫోర్స్ది, పోలీస్ ఎస్ఐబిది అనేలాగా ఆయన అందరి మీద అధికారాలు చెలాయిస్తూ ఆయన ఉన్నంతకాలం ఒక రకంగా ఉన్నాడు. రిటైర్ అయిన తర్వాత అతను ఐజీ ఇంటెలిజెన్స్ అయినాడు. ఫస్ట్ ఐజీ ఇంటెలిజెన్స్గా అతనికి డిప్యుటేషన్ ఇస్తే బక్కా జడ్సన్ ద్వారా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి. ఏమని ఆయనకు సంబంధించి ఆయన అపాయింట్ ఇచ్చిన జీవో ఇవ్వండి, తర్వాత అతనికి వర్తింపజేసే సర్వీస్ రూల్స్ ఏంది, ఆయన ఎట్లా ఇంటెలిజెన్స్ ఐజీగా ఉండగలడు అని మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన మరుక్షణమే ఆయనని ఐజీ ఇంటెలిజెన్స్గా తప్పించి అనిల్ కుమార్ అతనికి ఇచ్చినారు. ఇచ్చేసేసి ఇదని ఓఎస్డి కింద పెట్టుకున్నారనమాట. సో ఆ రకంగా ఈయన ఇంటెలిజెన్స్ లోపల అప్పటి ఐజీ ఎవరైతే ఉండేనో ఐజీ నవీన్ చంద్ అని ఆయనతో అంతగా అంటే వీళ్ళు అనుకున్నంత స్థాయి లోపల ఆయన నిఘా పెట్టడానికి అంతగా ఇష్టపడ్డట్టు కనపడలేదు. కొద్దిగా ఆయనకు కూడా కొంత మోరల్స్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అట్లానే ఆయన ఏం చేయలేదని మనం అనలేము, కానీ బట్ నాట్ దిస్ లెవెల్ ఆఫ్ ఇతనంత ఇదిగా కాదు. సో ఆ రకంగా జరిగిందనమాట. అంటే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు కదా సార్, ఒకవేళ శిక్ష కన్ఫర్మ్ అయ్యేది ఉంటే వీళ్ళకి ఏ పరంగా శిక్ష పడే అవకాశం? అది చట్టపరంగా వీళ్ళకంతా ఒక 3 to 4 years వరకు పనిష్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. అది ప్రూవ్ అవ్వడం కష్టం ఇప్పుడున్న దశలో. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషను, వాళ్ళు బయటికి తీసుకువచ్చిన దాన్ని బట్టి చూస్తుంటే ఇది అంతా సీరియస్గా ఏం పెద్దగా బయటికి రాలే. వీళ్ళు చేశారని పత్రికలలో హైప్ చేయడమే తప్ప అంటే రేపు న్యాయస్థానంలో దీన్ని ప్రూవ్ చేసేసి శిక్ష వేయడానికి సరిపడినంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అంతా జరిగినట్టయితే ఏం లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ జనరల్గా ఇప్పుడు మీరు అన్నారు చాలా వరకు పోలీసుల ముందు ఇచ్చేటటువంటి ఏదైతే స్టేట్మెంట్స్ 161 స్టేట్మెంట్స్ దే ఆర్ నాట్ ఎవిడెన్షియల్ వాల్యూకి ఏముండదు వాటికి. అంటే వాటికి పక్కగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కొన్ని సంబంధించినటువంటివి డ్యామేజ్ చేశారు అని చెప్తున్నారు, మూసీ నదిలో పడేశారు అంటున్నారు. ఇప్పుడు ప్రణీత్ రావు ఉన్నాడు కదా, సో తను వీటిని ఎట్లా చూడొచ్చు సార్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రణీత్ రావు వేరే సపోజ్ ఎక్స్ అనే వ్యక్తిని షాడోయింగ్ చేసినాడు అనుకోండి, ఎక్స్ అనే వ్యక్తిని మీద నిఘా పెట్టాడు అనుకోండి, ఆ ఎక్స్ అనే వ్యక్తి యొక్క నెంబర్తో పాటుగా అతని నెంబర్తో పాటు మిగతా నెంబర్లకు కూడా ఇది ట్యాపింగ్ అనేది వర్తింపజేస్తారనమాట. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా కొంత ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. కాకపోతే డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకదు ఎక్విప్మెంట్ లేనప్పుడు, కొద్దిగా కష్టమే. అంటే ఇప్పుడు మీరు కష్టం అని చెప్తున్నారు కోర్టు పరంగా, అంటే ఒకవేళ ప్రూవ్ అవ్వాలంటే వీళ్ళు ఏం చేయడానికి అవకాశం ఉండొచ్చు? ఇంకా వాళ్ళు చూడాలి. ఇప్పుడే మనము వాళ్ళ స్ట్రాటజీస్ని విప్పడం సరైనది కాదు. ఎందుకంటే ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను వాళ్ళ అడ్వైజర్గా ఉంటే కాబట్టి ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్ సో మచ్ ఆఫ్ నైసిటీస్. ఓకే, ఎందుకంటే బాధ్యతగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము కొంత ఎట్లా ఒక పర్టికులర్ పొజిషన్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ పొజిషన్లో ఉండే అర్హత అనేది ఒకటి ఉంటుంది. యూ కాంట్ బి సో మచ్ డిజానెస్ట్ విత్ యువర్ ఓన్ పీపుల్ అట్లా. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే స్పెషల్ పీపీని అపాయింట్మెంట్ చేసే యోచనలో ఉన్నారు అన్నట్లుగా ఒకటి పెట్టారు. ఆల్రెడీ ఒకతన్ని సాంబశివరెడ్డి ఒకతన్ని అపాయింట్ చేసినట్టుగా ఉంది. అంటే ఇప్పుడు ఎట్లా ప్రణీత్ రావు వస్తేనే వీళ్ళకి ప్రభాకర్ రావు సో యుఎస్ లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు వస్తేనే ఈ ప్రణీత్ రావు కానీ తిరుపతి అన్న కానీ భుజంగరావు కానీ ఒక చైన్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏ ట్రయల్లో కానీ క్రిమినల్ ట్రయల్ ఫుల్ కంప్లీట్ కావాలన్నప్పుడు లింక్ కావాలంటే ఎలిగేషన్ అప్పటి నుంచి దాన్ని ప్రూవ్ చేసే వరకు ఎవరి పాత్ర ఏంటిది అనేది చాలా ఖచ్చితంగా తేలే లింక్ ఉండాలి. ఆ లింకులో ఎక్కడ ఒక 2 పూసలు పోయినా అది ఇట్ విల్ ఎన్యూర్ టు ది బెనిఫిట్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళ సంబంధించినటువంటి నిన్న ఒక కేసు వీళ్ళు బెయిల్కి సంబంధించి విత్డ్రా చేసుకున్నారు. ఆ కోర్టు మా పరిధికి రాదు అని చెప్పేసి నాంపల్లి కోర్టులో వేసుకోండి, ఇది 10 సంవత్సరాలకు పైన శిక్ష పడే విధంగా ఉంది అన్నట్టుగా అన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే అవును, ఇప్పుడు సెషన్స్ ట్రయల్ అయినప్పుడు సెషన్స్ కోర్టులో వేయాలి. మరి వాళ్ళు ఏం ప్రొవిజన్స్ పెట్టారు అనేది కూడా చాలా కరెక్ట్గా మనకు తెలిసే అవకాశాలు కనబడతలేవు. అంత ఇన్ఫర్మేషన్ అంతా ఇట్లా గుప్పిట్లో పెట్టుకొనే ఉన్నారు. వాళ్ళు ప్రజలకి తెలియజేయట్లేదు అసలు యాక్చువల్లీ ఏ సెక్షన్ల మీద బుక్ చేసినాము, ఏ సెక్షన్ దేనికి అర్హులు, ఎవరి పాత్ర ఏంది అనేది చెప్పట్లేదు. అది కాకపోగా వాళ్ళే ఒక అనవసరమైన భయానకమైన వాతావరణం సృష్టించి ఎవరైనా ఈ టెలిఫోన్కు సంబంధించిన వ్యవహారాలు, ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారాల్లో ఊహాజనితమైన వార్తలు విడుదల చేసేసి ఏదైనా భయానకమైన వాతావరణం సృష్టిస్తే మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటా అని
అట్లాంటిది ఏముండదు. ఆ రకంగా చేసే అవకాశము అట్లాంటి అధికారం పోలీసులకు ఏముండదు. వాళ్ళు ఏ ఏ సెక్షన్ ప్రకారంగా మనం చెప్పింది తప్పని లేకపోతే వేరేది ఒప్పని వాళ్ళు ఎట్లా ప్రూవ్ చేస్తారు? అవును. ఎందుకంటే వాళ్ళుగా ఇన్ఫర్మేషన్ ఏం బయటికి తీయలేదు. లేకపోతే పోనీ వాళ్ళు కోర్టు దృష్టికి మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేసే పరిస్థితి కూడా ఏం లేదు. వాళ్ళు ఇప్పటివరకు ఏమన్నారు? ప్రభాకర్ రావు ఇస్ ది మోస్ట్ అతనిది కింగ్ పిన్. అతని నేతృత్వంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. కాబట్టి హి ఈజ్ ఎ క్రూషియల్ పర్సన్ టు బి అరెస్టెడ్. కాబట్టి అతను పట్టుకునే వరకు వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దని అపోజ్ చేస్తా ఉన్నారనమాట. ఓకే. అంటే జనరల్‌గా ఇట్లా ఎంత కాలము వీళ్ళని ఇట్లా ఉంచడానికి అవకాశం ఉండొచ్చు? అంటే అండర్ 167 ఆఫ్ సిఆర్‌పిసి కింద లైఫ్ ఇంప్రిజన్‌మెంటు తర్వాత అబోవ్ 10 ఇయర్స్ అయితే 90 డేస్ లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. అంతకంటే తక్కువ అఫెన్సెస్‌లో అయితే 60 దినాల లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోయే పక్షంలో కూడా డిఫాల్ట్ బెయిల్ అన్నది ఒకటి ఉంటుంది. ఆ డిఫాల్ట్ బెయిల్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా కొంతకాలం తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్ ముందుకు ప్రొసీడ్ కాని పరిస్థితులలో టు బ్యాలెన్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్. ఎందుకంటే ఒక వ్యక్తిని ఏ ప్రొసీజర్ లేకుండా అదే విధంగా జైల్లో ఉంచడం కూడా ఆర్టికల్ 21కి విరుద్ధం. కాబట్టి ఇక ట్రయల్ ముందుకు జరగదు అని అనుకున్నప్పుడు బెయిల్ ఇవ్వక తప్పదనమాట. మ్యాక్సిమం ఇంకొక 15-20 డేస్ ఆర్ అంతకంటే ఎక్కువ ఉంచే అవకాశాలు ఉండవు. ఓకే. అంటే ఇప్పుడు జనరల్‌గా వీళ్ళందరూ గూడా ఒక్కొక్కరుగా ఒక్కొక్కటి చెప్తా ఉన్నారు. కొంతమంది మమ్మల్ని ల్యాండ్ ఇష్యూ విషయంగా గూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని జెప్పి ఒక 2, 3 కేసులు అయినట్టుగా తెలుస్తా ఉంది. అట్లా అంటే ఇప్పుడు ఎట్లా అంటే దేశ భద్రతకు సంబంధించి, ఇంకా వ్యక్తిగతంగా సంబంధించి గూడా రికార్డ్ జేశారు. కొంతమంది ప్రముఖులే రికార్డ్ జేశారు. వ్యాపారవేత్తలే ఇట్లా అంటున్నారు. అంటే వీటిని ఎట్లా చూడొచ్చు? అంటే ఇదంతా ఒకటేందంటే ఒక పక్క ప్రభుత్వానికేమో మేము సరైన దృక్కోణంలో ఈ ట్యాపింగ్ చేస్తున్నామని చెప్పి టాపింగ్ ఎక్విప్మెంట్‌ని వాడుకొని వీళ్ళు వ్యక్తిగతంగా ఆర్థికంగా బలపడడానికి దాన్ని వాడుకున్నారు. ఇప్పుడు జ్యువెల్లర్స్ మీద, కొంతమంది మీద, సినిమా యాక్టర్ల మీద, మిగతా వాళ్ళ మీద జరిపినారు అని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించిన ఏ విషయం కూడా పబ్లిక్ డొమైన్‌లో లేదు. ఎట్ ది మూమెంట్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ గెస్ వర్క్. అట్లా చేసినారు అని అంటే దాని అర్థం ఒక అవకాశాన్ని వీళ్ళు వాడుకున్నారు ఆర్థికంగా ఎదగడానికి అని. మా దగ్గర కూడా 1, 2 కేసులు వచ్చినాయి. భుజంగరావు గారి నేతృత్వంలో కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్ చేసినాడు భువనగిరి ఏసీపీగా ఉన్నప్పుడు. మరి వాళ్ళు ముందుకు రాలేదు. అంటే మేము అడిగినాం వాళ్ళని. ఒకవేళ వాళ్ళు కనుక ముందుకు వచ్చే పక్షంలో కూడా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఇష్యూని రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పించేసేసి కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి అప్పగించాలని ఒక పిటిషన్ వేద్దాం అనుకున్నాం. ఎందుకంటే కొన్ని ఆరోపణలు ఎట్లున్నాయంటే జడ్జిలు న్యాయమూర్తుల యొక్క టెలిఫోన్స్ని కూడా వీళ్ళు ట్యాప్ చేస్తున్నారని అన్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే న్యాయ వ్యవస్థ మీద ఒక డైరెక్ట్ అటాక్ అన్నట్టే. సో కాబట్టి అట్లాంటి చర్యని కేంద్ర ప్రభుత్వ సంస్థనైతేనే కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అన్నది నా అభిప్రాయం. ఇప్పుడు ఫండమెంటల్ రైట్ ప్రకారంగా కానీ, రైట్ టు ప్రైవసీ ప్రకారంగా కానీ వీటిని ఎట్లా చూడొచ్చు సార్? అంటే వీళ్ళు వ్యక్తిగతంగా ఫోన్లు రికార్డ్ చేయడము అనేది చట్టపరంగా కరెక్ట్ కాదు. ఏంటంటే మనకి ఇప్పటి వరకు జరుగుతుందంతా ఓన్లీ ఈ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుందో ఇదంతా వాళ్ళు పోలీసుల ముందు చేస్తున్నటువంటి వాంగ్మూలాల ఆధారంగా ఇదంతా 161 స్టేట్మెంట్సే ఉన్నాయి. సో ఇది గాస్పెల్ ట్రూత్ కాదు. దీని బేసిస్ మీదనే మనం ఒక ఊహాజనితంగా ఇట్లా జరుగుతుంది ఇట్లా జరగదని చెప్పడానికి వీలుండదు. కాబట్టి తప్పకుండా ఇది ఛార్జ్షీట్ ఫైల్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇదమిద్దంగా ఇది జరుగుతుంది, ఎంత సీరియస్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇది ఓన్లీ వన్ సైడెడ్గానే జరిగిందా, అంటే ఏదో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెప్పించడానికి ఓన్లీ బీఆర్ఎస్ నాయకుల మీదనే జరిగిందా, లేకపోతే అసలు అందరి ప్రజలకు వీళ్ళ వల్ల ఈ గ్యాంగ్ వల్ల ఎంత నష్టం జరిగింది అనే కోణంలో పరిశీలించారా అనేది ఆ ఛార్జ్షీట్ చదివితే కానీ చెప్పలేము. ఓకే. ఇంకొకటండి, ఇప్పుడు కొంతమంది ఏందంటే ఆరోపణలు లైక్ ప్రభుత్వము వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డైవర్ట్ చేయడానికి ఇట్లా ఏమన్నా ఇట్లా చేస్తుంది అనుకో. అదైతే దట్ ఈజ్ ప్రైమ్ క్వశ్చన్. ఇప్పుడు అది కన్నే పడుతుంది. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ని ఇంత హైపర్బోలిక్గా ఇంత పెద్దగా ప్రచారం చేస్తున్నారంటే అసలు రాష్ట్రంలో ఇంకే సమస్య లేనట్టుగా ఓన్లీ టెలిఫోన్ ట్యాపింగ్ ఒక ఇష్యూ అన్నట్టుగా మాత్రం ప్రొజెక్షన్ ఇవ్వడం అనేది మాత్రం జరిగింది. అది నిర్వివాద అంశం, అది కరెక్ట్. అది ఎందుకంటే ఎలక్షన్ల తర్వాత ఇది చాలా కేసెస్ ఎన్నో చూస్తూ ఉంటాం మనం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, ఒకవేళ ఇప్పుడు రాజకీయవేత్తలు కానీ ఇట్లా ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తారు. ఎప్పటి నుంచో జరుగుతుంది, నాకు తెలిసి ఇంకా ఇప్పుడు కూడా జరుగుతుందేమో నాకు డౌట్. ఎందుకంటే ఎవరు ప్రకటించలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వ హయాం లోపల మేము అంటే ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదు, దేశ ప్రజలందరూ
చాలా స్వేచ్ఛగా ఉండండి, నిర్భయంగా ఉండండి అని ఎవరు చెప్పలేదు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పలేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లాంటి ప్రకటన ఏది చేయలేదు. తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు అయితే విచ్చలవిడిగా అందరూ రాజకీయ ప్రత్యర్థుల మీద ట్యాపింగ్ చేశారు, ఇప్పుడు అట్లా కాకుండా అవసరాన్ని మేరకే ట్యాప్ చేస్తున్నారేమో అని నా ఆలోచన. ఓకే అండి. ఇప్పుడు జనరల్‌గా ఈ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు వీళ్ళందరూ ఇదవుతా ఉంది. సో, వీళ్ళు ఈ అధికారులు ఒకటి. మళ్ళా రెండోది రాజకీయ నాయకులు ఎవరైతే గత ప్రభుత్వంలో అని అంటున్నారు. ఒకవేళ అది ప్రూవ్ అయితే రాజకీయ నాయకులకైతే ఎట్లా ఉండొచ్చు? ఈ అధికారులకైతే ఎట్లా ఉండొచ్చు? అంటే దాంట్లో ఇప్పుడు అఫెన్స్ ఎవరు కమిట్ చేసినారు, ఎవరు ఎబేట్ చేసినారు, ఎవరు దానికి ప్రోత్సాహం కల్పించినారు అనే దాని మీద ఆధారపడ్డది. ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలేనండి. ప్రభాకర్ రావుది కానీ మిగతా వేరే వాళ్ళ విషయం కానీ అతను వచ్చి అతను కొంత సహకరిస్తే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే అప్పుడు మనకు అసలు ఇది ఈ రకంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన వస్తుంది. ఓకే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎట్లా చూస్తున్నారు? ఒక్కసారి ఫైనల్ నేనైతే చాలా నీచమైంది అసలు. యాక్చువల్లీ నేను గవర్నమెంట్ పీడర్గా ఉన్నప్పుడు నా ఫోను, అప్పటి మా డీజీపీ గారి ఫోను ఇట్లాంటివి ఆలోచన చేసినప్పుడే ఫస్ట్ దీన్ని ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుందనే విషయం ముందు నా దృష్టికే వచ్చింది. ఎందుకంటే నా ఫోనే ట్యాప్ చేసేసి నేను అప్పటి డీజీ గారితో మాట్లాడిన మాటల్ని బయటికి లీక్ చేసేసి ఏదైతే ఆఫీసర్లు వచ్చి మాట్లాడినారో వాళ్ళు చాలా ఘంటాపథంగా మీ పెదవుల కదలికలను కూడా మేము గుర్తించగలము అనే లెవెల్లో వాళ్ళు మాట్లాడిన తీరు చూసినాక మాత్రం నాకు అది చాలా హీనమైన పని అని అనిపించింది. కాబట్టి ఇది ఒక అసాంఘికమైన చర్య అనరా. దీన్ని ప్రజలుగా దీన్ని గ్రహించాలి, ప్రజలుగా దీన్ని విమర్శించాలి, ఇట్లాంటి విధానం పట్ల నిరసన ప్రకటన చేయాలి. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మొత్తం ఆగిపోయింది, అసలు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదంటే నేను నమ్మను. అంటే ఇప్పుడు కూడా ట్యాపింగ్ జరుగుతుంది కూడా అని అనుమానపడవచ్చు. కాకపోతే కొంత సెలెక్టివ్గా జరుగుతుంది, అంతేగాని అసలే ఫోన్ ట్యాపింగ్ ఆగిపోయిందని నేను అనుకోవట్లేదు. ఓకే. ఇప్పుడు ఎందుకంటే కేటీఆర్ గారు కూడా దీనికి సంబంధించి మా అంటూ 2-3 ఎవరైనా చేసి ఉంటాం కావచ్చు అని తను అన్ని రోజులు మంత్రిగా ఉన్నవాడికి తెలియదా ఏ మేరకు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఏ మేరకు జరుగుతుంది అరాచకపు చర్య అనే సంగతి ఆయనకి తెలియదా? సో ఆ మంత్రివర్గ అనుభవంతో ఎంతో కొంత జరుగుతుంది అనేటువంటి మాట మాట్లాడినా అది కరెక్ట్. అది కొంత ఇప్పుడు కూడా జరుగుతుంది. జరగకుంటే బక్కా జడ్సన్ ఎట్లా హౌస్ అరెస్ట్ చేసినారు, ఏ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద అరెస్ట్ చేసినారు చెప్పండి. సో ఇప్పటికి కూడా ఉంది. ఇంక ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తర్వాత ఇంకా ఎక్కువగా ప్రతిపక్షాల మీద నిర్బంధం ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా డెఫినెట్గా ఇంకా అక్కడ ఇక్కడ ఆందోళనలు అవి ఇవి జరుగుతుంది. ఒకసారి ఈ రకమైన రుచికి అలవాటు పడ్డ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం అనేది ఎవరు అధికారం ఉన్నా ఒకే తీరుగా ప్రవర్తిస్తుందండి. ఓకే. అంటే ఇప్పుడు ఈ అధికారులు ఒకవేళ ప్రభాకర్ రావు వచ్చారనుకోండి, తను ఇంకెవరి పేర్లైనా చెప్పడానికి అవకాశం ఉండి అతను వచ్చినాకనే అసలు ఏం జరుగుతుందని మనం చెప్పగలం. ప్రభాకర్ రావు వస్తాడా రాడా, ప్రభాకర్ రావును అరెస్ట్ చేయించడానికి ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది అంటే ఎలక్షన్ల తర్వాత కూడా ఇదే రకమైనటువంటి ధోరణి ఉంటుందా, లేదా పోనీలే అయిపోయింది మనకు రావాల్సిన మైలేజ్ దొరికిందని చెప్పి డైల్యూట్ చేస్తారా, ఇవన్నీ మనం ఇప్పుడే చెప్పలేం. ఓకే సార్. ఎందుకంటే తనైతే దాదాపు జూలై ఆగస్టు వరకు రాలేను అన్నట్టు ఒకటి అన్నారు. జూలై ఆగస్టు వరకు రాకపోతే అంతకుముందు కూడా అంటే వాళ్ళు జూలై ఆగస్టు వరకు అని ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రకమైనటువంటి ఇష్యూస్ మీద ప్రజల యొక్క అటెన్షన్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేలను కొనుగోలు వ్యవహారం ఉండింది, లేకపోతే ఓటుకు నోటు కేసు ఉంది, లేకపోతే ఇంకో రకమైనటువంటి అఫెన్సెస్ జరిగినాయి, కొన్ని స్కాండల్స్ జరిగినాయి కదా. బట్ అన్నిటి ప్రజల దృష్టి ఎంతకాలం ఉండింది, ఒక 1 or 2 months, మ్యాక్సిమం 3-4 months. ఆ తర్వాత దే ఇష్యూస్ విల్ డై డౌన్ అంతే. ఇంకొకటి వీళ్ళ ఆరోపణలు కూడా అంటే వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే కూడా వీళ్ళే అధికారులే ఎలక్షన్ టైంలలో డబ్బులు రవాణా చేశారనేది ఒకటి. అది నగ్న సత్యం. అది నగ్న సత్యం. అంటే ఎలక్షన్స్ కంటే ఒక 3-4 months ముందే అభ్యర్థులు ఎవరు అనే విషయం మీద ఒక ఇద్దమిద్దమైనటువంటి ఆలోచన ఉండదు కేసీఆర్కి. ఆ వ్యక్తులకు తెలియకుండా ఆయా ప్రాంతాలలో వాళ్ళకి అనుబంధంగా ఉన్న వ్యక్తుల దగ్గర డబ్బులు నిలువ ఉంచి మిగతా రకాలైనటువంటి ప్రచార సామాగ్రి అవి ఇవన్నీ చేర్పించేసేసి ప్రతిపక్షాలను ఒకసారి సడన్గా ఆశ్చర్యపరిచే విధంగా ఎన్నికలు ప్రకటించేవాడు. అది అందరికీ తెలిసిన విషయం. అటనే జరిగింది వాళ్ళవి కూడా. ఎందుకంటే వాళ్ళవి ఒకవేళ రవాణా జరుగుతూ ఉంటే వాళ్ళవి పట్టుకునేవాళ్ళు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ కనుక్కొని. అట్లా ఏం జరగలేదు అసలు. ఎవరి పోలీసుల యొక్క ప్రోద్బలంతోనే జరిగింది అనే మాట వాస్తవం. అది చాలామంది ఆఫీసర్లు ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళు చెప్పారు కదా, ఇంకా అందులో డౌట్ ఏముంది. అదే వాళ్ళ పరంగానే జరుగుతుంది అన్నట్టుగానే చెప్పారు.
సో ఇంకేమన్నా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు చెప్పదలుచుకునేది ఏమన్నా ఉందా? ఇంకేమన్నా అంటే ఇది నా దృష్టిలో పడైతే ఈ ఎంక్వైరీ ఇక్కడికి ఆపేసేసి దీన్ని సిబిఐ లాంటి సంస్థకు అప్పగిస్తే బెస్ట్. సో దట్ పొలిటికల్ రంగు ఏది పులుముకోదు. అంటే పొలిటికల్ రంగు కాకుండా ఇప్పుడేంటంటే ఎంత నిజాయితీగా ఇప్పుడు ఈ ప్రభుత్వ నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ జరిగినా, కొంతమంది వ్యక్తుల మీద ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఏం చేసినా గానీ, ఇది కేవలం కక్షపూరితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాపై చేసింది అనేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఈవెన్ అదర్‌వైజ్ ఒకవేళ కేంద్ర మంత్రులు, కేంద్రానికి సంబంధించిన వ్యక్తులు, గవర్నర్ మీద కూడా నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని అప్పటి గవర్నర్ తమిళిసై చెప్పింది. సో, కాబట్టి ఒకవేళ అట్లాంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ మీద కూడా ఒకవేళ వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటూ వాడితే, అట్లాంటి విషయాలను అంత గంభీరమైనటువంటి అంశాలను పరిశీలించడానికి ప్రస్తుత పోలీస్ వ్యవస్థ సరిపోదు. కాబట్టి సిబిఐకి ఇవ్వాలి. ఓకే. ఉందండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలు, విషయాలు చూసినట్లయితే శరత్ కుమార్ గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ విన్నాం కదా. సో ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అయితే ఎవరిదే దేశ భద్రత కోసం సంబంధించిన ప్రకారంగానైతే చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏ విధంగా కూడా అలాంటిది చేయడానికైతే అవకాశం లేదు. సో ఇది గత ప్రభుత్వం వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ పరంగా వాళ్ళ భద్రత కోసం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగిస్తే కరెక్ట్గా జరుగుతుంది అనే పరంగా కూడా వారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.